కాబట్టి ఈ మత మార్పిడులు అనేవి కేవలం అవేవో వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించినవి, మనకు పట్టనవసరం లేదు, మనకు సంబంధం లేదు అనే విధంగా కాకుండా ఇవి దేశ సమగ్రతకి సమైక్యతకి సంబంధించినటువంటి అంశాలు. ఒక వ్యక్తి హిందువుగా ఉన్నంత వరకు మాత్రమే తాను భారతదేశంలో అంతర్భాగంగా భావిస్తాడు, తాను ఒక భారతీయుడని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతాడు. అదే మతం మారినట్లయితే ఈ భారతదేశం నుంచి వాళ్ళ యొక్క ప్రాంతాన్ని విడగొట్టేటటువంటి ప్రయత్నంలో అతను భాగమైపోతాడు. ఆ చీకటి శక్తుల యొక్క చేతుల్లో ఇతను ఒక పావుగా మారడానికి అవకాశం ఉంది అనే విషయాలను కూడా ఈరోజు రాకా సుధాకర్ గారి మాటల ద్వారా, వారి యొక్క ప్రత్యక్ష అనుభవాల ద్వారా తెలుసుకున్నాం. మరిన్ని విలువైనటువంటి విషయాల్ని మరొక ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.